స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ బియ్యం నల్లబజారుకి తరలించడాన్ని నివారించవచ్చని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు. హుకుంపేట సచివాలయం 1లో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ బియ్యం కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందని, వీటిని నేటి నుంచి 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ స్మార్ట్ కార్డు ఏటీఎం కార్డు తరహాలో ఉంటుందని, అందులో కుటుంబ పెద్ద ఫోటో, వివరాలు, ప్రభుత్వ అధికారిక చిహ్నం, క్యూఆర్ కోడ్ ఉంటాయని చెప్పారు. ఇందులో కేటాయించిన రేషన్ పరిణామం, తీసుకున్న సరుకుల వివరాలు, సంబంధిత షాప్ సమాచారం పొందుపరచబడ్డాయని చెప్పారు. రేషన్ దుకాణాల్లో లావాదేవీలను సులభతరం చేసేందుకు స్మార్ట్ POS యంత్రాలను కూడా త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం RDO ఆర్ కృష్ణనాయక్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మా సౌజన్య గారు రండి, తర్వాత రెడీగా వెంకటలక్ష్మి గారు అండి, వెంకటలక్ష్మి గారు. తర్వాత వెంకటలక్ష్మి గారు లైన్ లో ఆనాడు సరిగా ఇచ్చిన సరుకులు ఇచ్చిన అయిపోయినా బొమ్మ మాత్రం తీసుకున్నాడు. బొమ్మ అక్కడ రాజముద్ర ఉంది, రాజముద్ర కలసంలో ఉండి రాజముద్ర ఉంటుంది. దానికి డాక్యుమెంట్లు అన్నీ కూడా దాని మీద వస్తాయి. ఇవాళ కార్డులు స్మార్ట్ కార్డు, క్రెడిట్ కార్డు లాగా చిన్న కార్డు ఏమైనా మీ ఫోన్లో పెట్టుకుని చూపిస్తారు మీకు ఒకసారి. చిన్న కార్డు క్రెడిట్ కార్డు లాగా పర్సులో పెట్టుకోవచ్చు, ఫోన్లో వెనకమాల పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఈ కార్డులో స్కాన్, ఇక్కడ స్కాన్ ఏమైనా ఫోన్లో పెట్టే స్కాన్ పెడితే నీకు ఏ సరుకులు ఇస్తున్నారో, ఈ నెలలో పసదారు ఇస్తున్నారా, కందులు ఇస్తున్నారా, శనగపప్పు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా డేటా వస్తుంది. పసదారు ఇచ్చిన ఆ నెలలో మీ కోటా ప్రకారం మీకు ఇచ్చి తీరాలి. ఇది తీసుకెళ్తే అతను ఆ కార్డు పెట్టి ఆ సరుకులు ఇవ్వాలి. ఆ పెట్టిన సరుకులన్నీ మీకు రావాలి. గతంలో ఇలా లేనందువల్ల సరుకులు నల్లబజారుకి వెళ్ళి ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోయి బియ్యం అంతా కూడా వారి కమిషన్లు పెంచుతాం, కానీ మీకు న్యాయం